Hi guys, welcome to my YouTube channel. ఇష్ట విలేజ్ ఏంటి అని అంటే సబ్స్క్రైబర్ అయినా కానీ ఒక స్మైల్ వచ్చేస్తుంది ఫేస్లో అని ఏంటి సార్ అది ఒక స్మైల్ వచ్చేస్తుంది ఫేస్లో అని వాళ్ళు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోహిత నల్లమోతు. నేను యూకేలో మాస్టర్స్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ ఏ స్టూడెంట్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అన్సబ్స్క్రైబర్ అయినా కానీ ఇట్స్ వెరీ ఒక స్మైల్ వచ్చేస్తుంది ఫేస్లో అని అందుకే ప్లీజ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ వ్లాగ్. ఈరోజు నేను ఒక వ్లాగ్ చేస్తున్నాను. నేను బిస్టో విలేజ్ రీసెంట్గా వెళ్ళాను అనమాట షాపింగ్ చేయడానికి. సో నేను ఏమేమి కొన్నానో మీకు చూపిద్దాము అని వీడియో తీస్తున్నాను అనమాట. బిస్టో విలేజ్ ఏంటి అని అంటే అక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి, లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి. అవుట్లెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి. ఇంకా తక్కువ ప్రైజెస్ సేల్స్ ఉంటాయి. సేల్లో దొరికితే మనకి కొంచెం మనీ సేవ్ అవుతుంది అన్నంతే. మంచి బ్రాండ్స్ తక్కువ ప్రైస్ అని అందుకే చాలామంది బిస్టో విలేజ్ వెళ్తారు, షాపింగ్ చేస్తారు. తక్కువ ప్రైస్ అని అంటే ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వాడు సేల్లో పెట్టినా కానీ అవి ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. అదేంటి అర్థం కాదు. సో నాలాంటి స్టూడెంట్స్కి అయితే అంత కష్టము. నేనేదో అప్పటి నుంచో మనీ దాచిపెట్టుకొని కొన్ని మనీ పెట్టుకొని షాపింగ్ చేశాను. ఆ షాపింగ్లో కొన్ని వస్తువులు కొన్నాను. ఆ కొన్ని వస్తువులు ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి టింబర్లాండ్ నుంచి టీషర్ట్ తీసుకున్నాను. ఇది నాకు 15 poundsకి వచ్చింది. వర్త్ ఈస్ 35 pounds. ఇది బ్లాక్ టీషర్ట్. ఇది 20 pounds పడింది. ఇంకొక హుడీ కూడా తీసుకున్నా. ఇది హుడీ అనమాట. సో ఐ టుక్ దిస్. ఇంకొకటి వచ్చేసి ప్యాకేజ్ నుంచి ఒక జాకెట్ తీసుకున్నా, బ్లూ కలర్. దీని ప్రైస్ 94 pounds కానీ 39 poundsకి వచ్చింది అనమాట. యూ కెన్ సీ బ్లాక్ టీషర్ట్. బ్యాక్ సైడ్ ప్రింట్ వచ్చింది విచ్ ఇస్ నైస్. దీని ప్రైస్ వచ్చేసి 18 pounds కనపడుతున్నా. 18 pounds. అండ్ ఇది చాలా ఆలోచించి కొనుక్కున్నాను అనమాట. మైకేల్ క్లాత్స్ నుంచి ఒక బ్యాగ్. నేను ఎక్కువ ఖర్చు పెట్టాను ఫ్రెండ్స్, అందుకే చాలా ఆలోచించి కొన్నాను అనమాట. ఇది కూడా సేల్లోనే కొన్నాను. ఇది కూడా ప్యాకింగ్ ఇలా ఇచ్చారనమాట. దిస్ వన్, ఇది అప్డేట్ అయిపోయింది యాక్చువల్లీ. ఒక కొత్త పింక్ కలర్లో వచ్చింది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇప్పుడైతే నాకు బడ్జెట్ లేదు కాబట్టి ఇదే కొన్నాను అనమాట. ఇది ఇలానే వేసుకోవచ్చు. పెద్ద స్లింగ్ చేసేసి ఇలా సైడ్ కొని వేసుకోవచ్చు అని తీసుకున్నా. ఇదెంతో చెప్పలేదు కదా ప్రైస్. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 79 pounds పడింది. యాక్చువల్గా అయితే ఎక్కువే కాస్ట్ కానీ తక్కువకి వచ్చిందనమాట. 79 pounds.
బిస్టా విలేజ్ వెళ్ళి ఇప్పటికీ బిస్టా విలేజ్ వచ్చేసి 3-4 టైమ్స్ వెళ్ళాం, కానీ ఎప్పుడు ఏది షాప్ చేయలేం. కానీ ఈసారి షాపింగ్ చేశాను. ఈసారి ఏం జరిగిందని అంటే బిస్టా విలేజ్ వెళ్తుంటే షాపింగ్ చేస్తుంటే కోచ్లో ఎవరో తెలిసిన మొహంలాగా అనిపించింది. చూస్తే ఆనంద్ దేవరకొండలాగా ఉన్నాడేంటి అని చూశాను. వెళ్ళి యువర్ ఆనంద్ దేవరకొండ రైట్ అని అన్నా. ఎస్ అని అన్నాడు. కెన్ ఐ టేక్ అ పిక్చర్ విత్ యూ అని అంటే ఓకే అని మంచిగా సరే క్రౌడ్ని డిస్టర్బ్ చేయకుండా బయటకు వచ్చేసి ఫోటో ఇచ్చారు. వైష్ణవి కూడా ఉంది, తను షాపింగ్ చేస్తూ ఉండింది. తను అడగలేదు, అసలు స్ట్రక్ అయిపోయాను అనమాట, ఏం అర్థం కాలేదు నాకు. వైష్ణవి తీసుకోవాలా, ఇంకా అలానే షాపింగ్ చేస్తూ ఉన్నాము. ఒక 2-3 అవర్స్ అలా అయింది. చూస్తే ఇంకా సడన్గా కనిపించారు ఇద్దరు. ఇంకా ఉన్నారా వీళ్ళు అని అనుకున్నాము. ఇంకా ఉన్నారు, షాపింగ్ చేస్తూ ఉన్నారు, అలా ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. వైష్ణవితో ఫోటో దిగలేదు కదా అని వైష్ణవిని కూడా వెళ్ళి కెన్ ఐ టేక్ పిక్చర్ విత్ యూ అని అడిగాను. తను కూడా వెల్కమింగ్గా ఫోటో ఇచ్చింది, విచ్ వాస్ వెరీ నైస్ అండ్ మెమరబుల్ డే అయిపోయిందనమాట ఆ రోజు. ఫస్ట్ టైం నేనైతే మనీ ఖర్చు పెట్టాను, షాపింగ్ అంతలా చేయను, కానీ ఆ రోజు షాపింగ్ చేశాను చాలా టైము. అండ్ వాళ్ళు కనిపించారు ర్యాండమ్గా, అదొక ఎగ్జైట్మెంట్. హోల్ డే వెంట్ వెల్ అనమాట. సో ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ దట్ డే. దట్స్ ఇట్, అదనమాట బ్లాగ్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ vlog. I hope you all encourage it. Please like, share and subscribe to my channel. It will be very helpful to me. ఇలా ఎలా మాట్లాడతారు కెమెరాలు నాకు అయితే అర్థం కావట్లేదు, కానీ డిఫరెంట్గా ఉంది. I'll try to do more videos. Please do like, share and subscribe. Bye guys. Bye, see you next video.